We oftenly listen two words in this chapter. One is synapse, second one is a reflex. Synapse అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఏమని చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఆర్ స్టిమ్యులస్ అనేది బ్రెయిన్కి రీచ్ కావాలంటే నర్వ్స్ ద్వారా రీచ్ అవుతాయి. ఈ నర్వ్స్ దేని చేత ఫామ్ అవుతాయి, న్యూరాన్స్ అనే సెల్స్ చేత ఫామ్ అవుతాయి. సో ఎవ్రీ న్యూరాన్ ఇంకో న్యూరాన్తో కనెక్ట్ కావాలి, కంపల్సరీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలంటే. ఇజంట్ ఇట్? నర్వ్లో చాలా న్యూరాన్స్ ఉంటాయి, ప్రతి ఒక్క న్యూరాన్ టచ్లోనే ఉంటాయి కదా, ఇన్ఫర్మేషన్ ఒకదాని ఒకదాని పాస్ అయ్యేది. సో ఎలా టచ్లో ఉంటాయి, ఎలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఇక్కడ. సో ఇది ఒక న్యూరాన్ అని చెప్పుకుందాం ఇక్కడ. అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద వన్ న్యూరాన్. సో న్యూరాన్లో మనకు తెలిసింది కదా, డెండ్రైట్స్ ఉంటాయి, అదేవిధంగా యాక్సాన్ అనేది ఉంటుంది. అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ద డెండ్రైట్స్ అండ్ దిస్ ఇస్ ద యాక్సాన్. అండ్ హియర్ వీ కెన్ సీ ద నర్వ్ టెర్మినల్స్ ఆర్ నర్వ్ ఎండింగ్స్. అండ్ ఇక్కడ ఒక న్యూరాన్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక న్యూరాన్ ఉంది. సో దీనికి కూడా యాక్సాన్ ఉంది, నర్వ్ ఎండింగ్స్ ఆర్ నర్వ్ టెర్మినల్స్ ఉన్నాయి. అండ్ దెన్ దీస్ ఆల్సో, దిస్ న్యూరాన్ ఆల్సో హ్యావ్ డెండ్రైట్స్ కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ యొక్క న్యూరాన్కి డెండ్రైట్స్ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో స్టిమ్యులస్ వచ్చేసింది, ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డెండ్రైట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, సెల్ బాడీకి వెళ్తుంది. ఇక్కడ నుండి ఎక్కడికి వస్తుంది, యాక్సాన్లోనికి వచ్చింది, యాక్సాన్లోనికి వచ్చింది. యాక్సాన్ నుండి ఎక్కడికి వెళ్తుంది, నర్వ్ టెర్మినల్స్కి వెళ్తుంది, ఓరల్స్ నర్వ్ ఎండింగ్స్కి వెళ్తుంది. సో ఇక్కడ నుండి ఈ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ న్యూరాన్కి పాస్ కావాలి. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ నర్వ్ ఎండింగ్ ఏదైతే ఉందో వేరే న్యూరాన్ యొక్క డెండ్రైట్కి టచ్ కావట్లేదు. చూడండి ఇక్కడ టచ్ కాదు. దో ఇట్ డజంట్ టచ్ ఇట్స్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ బీయింగ్ పాస్డ్ టు ద అదర్ న్యూరాన్. హౌ దిస్ ఈస్ బీయింగ్ హ్యాపెండ్? సో ఇక్కడ టచ్ కావట్లేదు కానీ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుంది అని చూసినట్లయితే ఐఎమ్ డ్రాయింగ్ దిస్ హియర్. సో చూడండి ఇక్కడ నేను పెద్దగా గీస్తున్నాను దీన్నే. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసింది, ఇది దీని యొక్క నర్వ్ ఎండింగ్, ఈ యొక్క న్యూరాన్ యొక్క నర్వ్ ఎండింగ్. సో ఇక్కడ చూడండి ఇంకొకటి గీస్తున్నాను, దిస్ ఇస్ ద డెండ్రైట్ ఆఫ్ దిస్ న్యూరాన్. సో ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి ఎక్కడ రావాలి, ఇక్కడికి పాస్ కావాలి దీంట్లోకి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గ్యాప్ ఉంది, ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది. సో దిస్ గ్యాప్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ గ్యాప్. ఎందుకు ఫంక్షనల్ గ్యాప్ అంటున్నామంటే ఇక్కడ ఒక యాక్షన్ అవుతుంది గ్యాప్లో. ఏమవుతుంది, ది ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ పాస్డ్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్ త్రూ దిస్ గ్యాప్. This is the special gap, or this is a special junction, or this is a special place in between the two neurons. This functional gap is known as a synapse. దీన్ని ఏమంటామంటే ఈ గ్యాప్ని, ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఈ ఫంక్షనల్ స్పేస్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నామంటే సినాప్స్ అంటున్నాం. సినాప్స్ ఈజ్ అ ఫంక్షనల్ గ్యాప్ బిట్వీన్ ద టూ నర్వ్ ఎండింగ్స్ ఆర్ టూ నర్వ్ టెర్మినల్స్. సో మరి దీన్ని ఫంక్షనల్ గ్యాప్ అంటున్నాను నేను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ సింపుల్ గ్యాప్, ఇట్స్ అ ఫంక్షనల్ గ్యాప్. ఎందుకు ఫంక్షనల్ గ్యాప్ అంటున్నామంటే ఇక్కడ ఒక స్పెషల్ ఫంక్షన్ అవుతుంది. ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుండి ఇక్కడికి పాస్ అవుతూ ఉంటుంది. ఎలా పాస్ అవుతుందో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రాగానే ఏంటంటే ఇక్కడ నుండి కొన్ని కెమికల్ మెసేంజర్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఈ గ్యాప్లోనికి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీస్ కెమికల్స్ ఆర్ నోన్ యాజ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే టార్గెట్ నర్వ్ టెర్మినల్ ఉందో దానిపైన రిసెప్టార్స్ ఉంటాయి. సో ఈ కెమికల్స్ వచ్చేసి ఈ రిసెప్టార్స్ పైన స్టిక్ అయిపోతాయి, అతుకు పెట్టుకుంటాయి, బైండ్ అయిపోతాయి. బైండ్ అయిపోగానే వెంటనే ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ వస్తాయి, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ అవుతుంది కాబట్టి this is the functional gap which is called as the synapse. In this functional gap the neurotransmitters are released, and by releasing these neurotransmitters the nerve impulses are being passed from one neuron to other neuron. So this is the synapse. And reflex.
So reflexes are the fast actions and they are unconscious actions and which saves us from dangerous situations. So these are called as the reflexes. Reflex అంటే ఏంటంటే ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది. వితౌట్ అవర్ నాలెడ్జ్, మన తెలివి లేకుండానే చాలా ఫాస్ట్గా పని చేస్తాం. ఎందుకు చేస్తాం ఆ పని అంటే మన బాడీని సేఫ్ చేసుకోవడానికి ఆ పని చేస్తూ ఉంటాం. సచ్ యాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ద రిఫ్లెక్సెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్ట్గా నేను ఇప్పుడు లెసన్ చెప్తున్నాను, ఏదో ఒక పురుగు వచ్చేసి నా కంట్లో పడబోతుంది. ఏం చేస్తాను, వెంటనే నేను కన్ను మూసుకుంటాను. సో నేను పురుగు వస్తుందా ఆలోచిస్తున్నానా, ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పంపించడం మన కంటికి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ బ్రెయిన్ పంపించింది, ఆ కన్ను మూసుకొని ఇంతసేపు ఉండదు. వితౌట్ అవర్ నాలెడ్జ్ ఫాస్ట్గా కన్ను మూసుకుంటాం. సో ఇలా చేయి ఊపుతుంటే ఏదైనా షార్ప్గా టక్ మన చేయికి తగిలింది, వెంటనే చేయి డ్రా చేసుకుంటాం. సో ఇలా వెళ్తూ ఉంటాం, క్యాండిల్ తగిలింది అనుకోండి, చేయికి మంట తగిలింది అనుకోండి, వెంటనే టక్ మనం తీసేసుకుంటాం. సో మీరు సైకిల్ తొక్కుంటూ ఇలా వెళ్తున్నారు, ఏదో కంటికి అడ్డం వచ్చింది, వెంటనే ఏం చేస్తాం, తల పక్క జరుపుకుంటాం, లేదంటే కన్ను మూసుకుంటాం. So these are the fast actions which saves our body from the dangerous situations. Such actions are known as the reflexes. What name antamante reflexes ga antam. So ee reflexes ku oka path untundi. Information ela potundi, ekkadi potundi, action ela vastundi. This path of the reflexes traveling is called as a reflex arc antam dan. Reflex arc antam. మరి రిఫ్లెక్స్ ఆర్క్ ఎలా ఉంటుంది అని చూద్దాం. ఇప్పుడు రిఫ్లెక్స్ ఆర్క్ వితౌట్ అవర్ నాలెడ్జ్ అంటున్నాం. మన కాన్షియస్తో జరిగినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పోతున్నట్టు. మన కాన్షియస్ లేకుండా ఒక యాక్షన్ జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ దాకా రీచ్ కావట్లేదు. బ్రెయిన్కి రీచ్ కావాలంటే టైం పడుతుంది. సో టైం పట్టకుండా యాక్షన్ చేస్తున్నామంటే దట్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ రీచింగ్ ద బ్రెయిన్. Some part in our body taking place instead of brain బదులుగా ఇంకేదో పార్ట్ బ్రెయిన్ చేసే పని చేస్తుంది. అదేంటో చూద్దాము. ఈ రిఫ్లెక్సెస్లో మనకు ఆ యొక్క ఆర్గాన్ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఏంటంటే మనకి రిఫ్లెక్స్ ఆర్క్లో మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఏంటంటే సో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. సో స్పైనల్ కార్డ్ ఇలా ఉందంటే ఇలా అడ్డంగా కట్ చేసి, ఇలా ఉందంటే స్పైనల్ కార్డ్ దీన్ని ఇలా కట్ చేసి ఇలా చూస్తే ఎలా కనపడుతుందో ఇలా ఉందన్నమాట. ఓకే, స్పైనల్ కార్డ్ చూసినట్లయితే మధ్యలో మనకి స్పైనల్ న్యూరల్ కెనాల్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ పైన చూసినట్టయితే 2 డోర్సల్ హార్న్స్ ఉంటాయి. సో కింద చూసినట్లయితే వెంట్రల్ హార్న్స్ ఉంటాయి. సో మరి రిఫ్లెక్స్ ఆర్క్లో ఏమేమి ఉంటాయో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఒక సెన్స్ ఆర్గాన్ నుండి, దేన్నైనా ఒక సెన్స్ ఆర్గాన్ నుండి మనకు సెన్సరీ నర్వ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వస్తుంది, స్పైనల్ కార్డ్లోకి వచ్చేస్తుంది. సో స్పైనల్ కార్డ్లోకి ఏ నర్వ్ ద్వారా వచ్చింది, సెన్సరీ నర్వ్ ద్వారా వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇంటర్న్యూరాన్స్ అని ఉంటాయి. స్పైనల్ కార్డ్లో ఇంటర్న్యూరాన్స్ అని ఉంటాయి. సో ఇంటర్న్యూరాన్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ ఏదైతే పనిచేస్తూ ఉంటుందో ఆ పని చేస్తుంది. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేసి ఏమి చేయాలి యాక్షన్ అనేది అవి స్టడీ చేసి మనకి టార్గెట్ ఆర్గాన్స్ పంపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇంటర్న్యూరాన్స్. సో ఇంటర్న్యూరాన్స్కి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో అండ్ దెన్ ఫ్రమ్ హియర్ ది మోటార్ నర్వ్ స్టార్ట్స్. సో దిస్ ఈస్ ద మోటార్ నర్వ్ ఆర్ ఇఫరెంట్ నర్వ్. సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది, ఇది టార్గెట్ ఆర్గాన్కి వెళ్తుంది. టార్గెట్ ఆర్గాన్కి ఏమి యాక్షన్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటుంది. సో జనరల్గా చూసినట్లయితే సెన్సరీ నర్వ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్కి వస్తుంది. స్పైనల్ కార్డ్ నుండి ఎక్కడికి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్ళాలి. యాక్చువల్గా బ్రెయిన్కి వెళ్ళాలి. మళ్ళీ బ్రెయిన్ అనాలిసిస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్, మళ్ళీ స్పైనల్ కార్డ్కి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుండి మోటార్ నర్వ్ ద్వారా టార్గెట్ ఆర్గాన్కి రీచ్ అవుతుంది. బట్ ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్స్లో ఏమవుతుందంటే బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ ఉండకుండా ఆ యొక్క సెన్సరీ నర్వ్ ద్వారా ఇక్కడికి స్పైనల్ కార్డ్లోకి రాగానే ఇక్కడే ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తాయి ఇంటర్న్యూరాన్స్. ఇక్కడ నుండి దెన్ మోటార్ నర్వ్స్ ద్వారా టార్గెట్ ఆర్గాన్కి యాక్షన్ పంపబడుతుంది.
అందుకని ఈ యాక్షన్స్ చాలా క్విక్గా జరుగుతుంటాయి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ దూరంగా బ్రెయిన్కి వెళ్ళట్లేదు. సో ఇక్కడే ఎనాలిసిస్ చేయబడుతుంది ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ టార్గెట్ ఆర్గాన్కి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇవి క్విక్ యాక్షన్స్ మనల్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుండి సేవ్ చేస్తూ ఉంటాయి. సో ది పాత్ విచ్ వి సీ ఇన్ ద రిఫ్లెక్సెస్ ఈజ్ కాల్డ్ ఎస్ ద రిఫ్లెక్స్ ఆర్క్. హౌ ద ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ పాస్డ్ టు ద స్పైనల్ కార్డ్ and how this spinal cord analyzes this information and how the action is being sent to the target organs by the motor nerve. This particular path is known as the reflex arc. Is it clear? So reflex arc antam din.